హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం అన్నీ కలిపిన కూర అంటే తెల్ల వంకాయలు, బీరకాయ, ములంకాయ, టమాటో ముక్కలు, ఆలు ముక్కలు, ఉడకపెట్టి ఉంచుకున్న బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, వీటన్నిటితో ఒక కర్రీ అయితే చేసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. పోపు సామాన్లు: కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఆయిల్, మునక్కాడలు, వంకాయలు, ఉడకబెట్టి ఉంచుకున్న బఠానీలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, బీరకాయ ముక్కలు, నీళ్ళల్లో ఉంచుకున్న ఆలు ముక్కలు, టమాటో ముక్కలు, సారకంద. మెయిన్ ఈ కర్రీ చేస్తున్నాను ఎందుకంటే సారకంద సపరేట్గా చేస్తే అది బంకగా అయిపోతుంది. అలా అని చెప్పి సారకంద మేము ముక్కలుగా కోసుకొని వాటర్లో అయితే ఉంచుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటితో ఒక కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగ అన్నీ కలిపిన కర్రీ తింటే చాలా మంచిది హెల్త్కి. అప్పుడప్పుడు సారకంద తింటూనే ఉండాలి. మనం తింటుంటే హెల్త్కి చాలా అయితే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? మా సైడ్ అయితే తెల్ల వంకాయలు బాగా అయితే దొరుకుతాయి. మేము చాలా ఎంజాయ్ చేస్తుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకుందాం. వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే పోసుకుందాం. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందాం. ఇందులో జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వేసుకొని వేయించుకున్న తర్వాత మనం కొంచెం పసుపు అయితే ఇందులోనే వేసుకుందాం. పసుపు నూనెలోని బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగితేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు తుంచుకొని చిన్న ముక్కలుగా వేసుకుంటే ఎవరు తీసి పక్కన పెట్టే ఛాన్స్ అయితే ఉండదు. ఆ కర్రీతోనే లాగించేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం అయితే వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాం. అంటే పూర్తిగా పేస్టులా కాకుండా కచ్చాగా దంచుకొని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటే చాలా అయితే టేస్టీగా ఉంటుంది. నూనెలో ఇది వేసి వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకున్న తర్వాత బాగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు. ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటో ముక్కల్ని అయితే వేసుకుందాం. టమాటో ముక్కల్ని ఏంటంటే ఒక్కొక్కరు పెద్ద ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తారు. అలా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. మగ్గి అది కొంచెం గ్రేవీలా వస్తుంది. చాలా అయితే బాగుంటుంది. ఇలా మగ్గే వరకు మనం వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోతుంది. పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే అన్నీ టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది దగ్గరగా అవుతుంది. చూసారు కదా, మగ్గిపోయింది బాగా. టమాటో బాగా మగ్గింది. ఇప్పుడైతే మనం
వెజిటేబుల్ ముక్కల్ని వేసుకుందాం. అదే ముందుగా చూపించాను కదా, వంకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ఆలు ముక్కలు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇప్పుడు వేస్తాం. ఈ వంకాయ ముక్కల్ని ఏంటంటే కోసిన తర్వాత వాటర్లో అయితే ఉంచాలండి, లేకపోతే వంకాయలు నలుపు వచ్చేస్తాయి. అలా అని ఆలు ముక్కలు కూడా మనం కోసిన తర్వాత వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి, లేకపోతే ఆలు ముక్కలు కూడా నలుపు అయితే వచ్చేస్తాయి. అలా అయితే కర్రీ ఏం బాగా అంటే ఒక కలర్ఫుల్గా రాదు. ఇప్పుడు దుంప ముక్కలన్నీ వేయించుకుందాం. వంకాయ ముక్కలు వేసాం కదా, ఇప్పుడు దుంప ముక్కలు వేస్తాం. ఇదేంటంటే కలిపిన కూర కాబట్టి ఇలా కొంచెం దిబ్బగా కోసుకోవాలి వలంగా. ఇప్పుడు ములంకాడలు కూడా వేసుకుందాం. ములంకాడలు వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసాం కదా, ఇప్పుడు సారకంద ముక్కలు అయితే వేసుకుందాం. అటు సైడ్ సామగడ్డ అని అంటారు కదా, ఇటువైపు మేము సారకంద అని కూడా అంటాం. సామగడ్డ ఏంటంటే అది తెలంగాణ లాంగ్వేజ్, ఇటువైపు ఆంధ్ర స్టైల్లో సారకంద అంటారు. సారకంద అన్నీ వేసాం కదా, ఇప్పుడైతే మనం బాగా మగ్గేలా మనం ఒక్కసారి అయితే వేగించుకోవాలండి బాగా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మనం కుదుపుతూ ఉండాలి. కుదుపుతూ ఉంటే ఈ కుక్కర్ అంతా నిండింది కదా, ఈ ముక్కలు అలా మనం కుదుపుతూ ఉంటే అలా మగ్గి కింద వరకు వెళ్తుంది కర్రీ. అప్పుడైతే మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుందాం. గరం మసాలా ఒక స్పూను వేసి మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, బాగా కుదుపుకున్న తర్వాత ఆ మీదగా ఉన్న ముక్కలు కొంచెం మిడిల్లో అయితే అయ్యింది. ఇప్పుడైతే మనం ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు వేసుకుందాం. ఈ కర్రీ చపాతీలకు కానీ, రోటీకి కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బఠానీలు వేసాం కదా, ఈ బఠానీలు వేసి మనం కలుపుకోవాలి. కింద నుంచి ముక్కలు తీసి కలుపుకుంటే అన్నీ కలుస్తాయి. ఆ ఉప్పు, కారం, గరం మసాలా అంతా ఆ ముక్కలకి పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం. ముక్కలు ములిగేలా వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకొంచెం కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 4 విజిల్స్కి అయితే ముక్కలన్నీ మెత్తబడి చాలా అయితే కలర్ఫుల్గా కర్రీ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. కర్రీ అయితే ఇప్పుడు రెడీ. 4 విజిల్స్ అయింది. ఆల్రెడీ మనం బఠానీ ఒక 4-5 విజిల్స్కి పెట్టుకున్నాం కదా, ఇంకో 4 విజిల్స్ అయితే బఠానీ కొంచెం మెత్తబడుతుంది. తినడానికైతే హాయిగా ఉంటుంది, బాగుంటుంది, సదుపాయంగా ఉంటుంది. బఠానీలు గట్టిగా అయితే కొంచెం ఏజ్ పర్సన్స్ తినరు కదా అండి, అలా అని చెప్పి చిన్నపిల్లలు కూడా తినలేరు కదా, అలా అని చెప్పి బఠానీ మెత్తబడితేనే కూరకి ఆ టేస్ట్ అయితే బాగా వస్తుంది. కర్రీ అయితే రెడీ. ఇలా అయితే నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. కర్రీ అయితే ఇలా వస్తుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చింది. మీ గనుక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.